హాయ్ అండి. క్రిస్మస్ అంటేనే చాలా హడావిడి కదా. సో మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికైతే వైజాగ్ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాము. 6 కాదు, మా ఇంటి దగ్గర నుంచి 5:30కే మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి కార్లో అయితే వెళ్తున్నాము. ప్రైసీ అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నామని చాలా హ్యాపీగా అయితే ఉందనమాట. క్రిస్మస్కి వెళ్తున్నాం కదా అని చెప్తుంది అందరికీ. సో 6 కల్లా మేము కాకినాడ రీచ్ అయిపోయాము. ఖచ్చితంగా భానుగుడి సెంటర్లో ఉన్న టీ జోన్లో టీ అయితే తాగడం మర్చిపోరు మా హస్బెండ్. మేము కాకినాడ ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో వచ్చినా అక్కడైతే టీ తాగుతాము. నన్ను డ్రాప్ చేయడానికి మా వారు, ఇంకా మా వారు కొలీగ్ ఇద్దరు అయితే వచ్చారు. కాకినాడలో మేము టీ అయితే తాగేస్తున్నాము. ప్రైజీ మాతో పాటు 5కే లేచింది, అస్సలు పడుకోలేదనమాట. చూసారా, కోక్లా సెంటర్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, సో చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. మా హస్బెండ్ ప్రైజీకి బస్సులో తినడానికి స్నాక్స్ అవి కొనిచ్చారు. సో ప్రైజీ ఆ స్నాక్స్ అన్నీ పట్టుకొని బస్సు వచ్చేంత వరకు బస్ స్టాప్లో అయితే తెగ హడావిడి చేసింది. మా హస్బెండ్ అయితే నన్ను పంపించేస్తున్న ఆనందంలో ఉన్నారనమాట. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం, నేను ప్రైజీ. తను మళ్ళీ ఫెస్టివల్ దగ్గర చేసి వస్తానని చెప్పారు. సో 7:20 కల్లా బస్ అయితే వచ్చేసింది అండ్ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 7:30కి మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది కాకినాడ నుంచి. అసలు బస్సులో అయితే ఇద్దరమే కదా, నాకు చాలా బోర్ కట్టింది. మా పాపకి కిండర్ జాయ్లో ఒక కార్ గిఫ్ట్ వచ్చింది. ఆ కారు నేనైతే దాంతో ఆడుకుంటూ అయితే టైంపాస్ చేశాను అనమాట. మా ప్రైజీ అయితే కిండర్ జాయ్ తినడంలో చాలా బిజీగా ఉంది. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫుల్ వర్షం అనమాట. తుని దగ్గర నుంచి రెయిన్ పడుతూనే ఉంది. మేము ఇంకా బస్ అంతా కూడా అలానే టైంపాస్ చేస్తూ వస్తున్నాం. కొంతసేపు అయ్యేటప్పటికి బస్సులో అయితే సాంగ్స్ పెట్టాడు. సో మా ప్రైజీ ఆ సాంగ్స్ చూస్తూ డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. అలా ఇంకా పాటలు వినుకుంటూ మేమైతే జర్నీ చేసాము. ఇంకా మేము 12 అయ్యేటప్పటికి వైజాగ్ రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వగానే చాలా పెద్ద వర్షం వస్తుంది. సో నేను ఆటో బుక్ చేసుకున్నాను అనమాట. ఊబర్లో ఆటో బుక్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా వైజాగ్లో అయితే చాలా వర్షం పడుతుంది. కంటిన్యూస్గా అలా పడుతూనే ఉందంట 3 డేస్ నుంచి. ఇంకా ఫైనల్లీ 12:30 అయ్యేటప్పటికి నేను ఇంటికైతే వచ్చేసాను ప్రైజీతో పాటు. ప్రైజీ అయితే వైజాగ్ వచ్చేసామని చాలా ఎక్సైట్మెంట్తో ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి అయితే వైజాగ్ వచ్చేసాము. ఇంకా క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసాము, ఏంటి, ఇంట్లో ఏం పిండి వంటలు చేసాము, ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.